మత్తయి సువార్త 12వ అధ్యాయం 43, 44, 45 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 వచనాలు అందరం కలిసి చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళ్ళదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చినట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను అంటబట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. ప్రభు సాయనితో చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, చదువుకున్న ఈ లేఖన భాగం మాకు అర్థం అన్నట్లు సహాయపడము. మేము ఏం నేర్చుకోవాలో మాకు బోధించము. ఈరోజు రాత్రి ప్రభువా మీ సహాయం కోరుచున్నాం. మీరు మాతో మాట్లాడితే తప్ప మేమేం పొందలేము. ప్రభువా మీ యొక్క మాటలు మాకు అనుగ్రహించము. నీ సిలువ చాటును మరుగు చేసుకున్నాము. ప్రభువా నీ ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చము. ప్రభువా ఈ కోడికను ఆశీర్వాదకరంగా చేసి నడిపించి సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43, 44, 45 వచనాలు మళ్ళీ ఒకసారి చదువుదాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చినట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును. చదువుకున్న ఈ లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఎవరు లేనటువంటి ఇల్లు. ఒకప్పుడు ఒక ఇల్లు శుభ్రపరిచి లేదు, దాన్ని ఎవరు శుభ్రం చేయలే. ఇప్పుడు ఒక ఇల్లు శుభ్రం చేయకపోతే ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది మనకంటే ఆడమ్మ గారికి బాగా తెలుసు, అవునా కాదా? ఎట్లా ఉంటుంది ఆ ఇల్లు? ఇల్లు శుభ్రం చేయకుండా కొద్ది రోజులు అట్లే పెట్టేస్తే ఆ ఇంటికి బూజు పట్టి ఆ ఇంట్లో దుమ్ము పట్టిపోతుంది, ప్రతి వస్తువు పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ ఒక మనిషి స్థితి, మనిషి యొక్క హృదయం ఒకప్పుడు ఎలా ఉండేది? ఈ మనిషి హృదయంలో ఏం నివసిస్తూ ఉంది అనేది ఈరోజు నేర్చుకుంటాం. ఏంటంటే ఒక మనిషి హృదయంలో ఇప్పుడు కొన్ని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అపవిత్రాత్మ అని రాయబడి ఉంది. అపవిత్రాత్మ అంటే ఏంటి? అపవిత్రాత్మ అంటే అపవిత్రమైన కార్యాలు చేసేది అపవిత్రాత్మ. ఈ అపవిత్రాత్మ ఎక్కడుంటుందని అపోహ జనాలకి. మామూలుగా దయ్యాలు ఎక్కడుంటాయి? కొంతమంది అనుకుంటారు దయ్యాలు సమాధుల్లో ఉంటాయి, పాడుబడిన ఇళ్లల్లో ఉంటాయి, లేకపోతే చెట్ల మీద కూర్చొని ఉంటాయి అని కొంతమంది అనుకుంటారు కదా. అయితే ఈ దయ్యాలు అక్కడ వాటిల్లో ఉండవు. పాడుబడిన ఇళ్లల్లో లేకపోతే చెట్ల మీద సమాధుల్లో ఉండవు అవి దయ్యాలు. ఎక్కడుంటాయి తెలుసునా? వాటికి పని ఏంటంటే ఈ దయ్యాలనేవి అపవిత్రాత్మలు అని పేరు వీటికి. ఇక్కడ రాయబడిన మాట అపవిత్రాత్మ. ఇవి ఎక్కడ నివసిస్తాయంటే మనిషి బ్రతికున్న మనిషిలోనే అవి టార్గెట్ చేస్తాయి. ఎక్కడ టార్గెట్ చేస్తాయి? చచ్చిపోయిన మనిషిని కాదు, బ్రతికున్న మనిషి. ఎవరు ఈ బ్రతికున్న మనిషి? క్రీస్తును నమ్ముకున్నటువంటి వ్యక్తి. క్రీస్తును నమ్ముకున్నటువంటి వ్యక్తిలో అవి వచ్చి వికార రూపంలో వచ్చి నిన్ను భయపెట్టవు. అవి నిన్ను ఏం చేస్తాయంటే వశపరుచుకుంటాయి. ఎట్లా వశపరుచుకుంటాయంటే నీకు ఏదో ఒక ఆశ చూపిస్తాయి. ఆశ చూపించి అవి దగ్గరకు వచ్చి నీకు ఆశ కలిగిస్తాయి, ప్రేరేపిస్తాయి అన్నమాట. ఇది తినో, ఇది తినో, ఇది తినో అని ప్రేరేపిస్తాయి అన్నమాట. ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు అని హృదయంలో ఒక కోరిక కలిగిస్తుంది.
అది ఎక్కడ నివసిస్తుందంటే ఎక్కడో దూరంగా నివసించదు. అది వచ్చి మొట్టమొదట ముందు మనకు ఆలోచన పుట్టిస్తుంది. ఆ ఆలోచన పుట్టించినప్పుడు ఆ ఆలోచన ప్రకారంగా ఇది దేవుని ఆలోచననా లేకపోతే దయ్యం ఆలోచననా అని చెప్పి మనం వివేకము కలిగి, ఓహో ఇది దేవుని ఆలోచన కాదు, ఇది అపవిత్రాత్మ ఆలోచన అని చెప్పి మనం దూరం చేయాలా. ఒకవేళ మనము ఎగ్జాంపుల్గా చెప్తున్నా, చూస్తూ పోతూ ఉంటాం. చూస్తూ పోతూ ఉంటే ఇంకా చూస్తూ ఉంటే ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు దేవుని ఆత్మ ఏం చెప్తుందంటే, సమయము సమీపించినది, కాలము చెడ్డది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయొద్దు అని చెప్తుంది దేవుని ఆత్మ అయితే. కానీ మనిషి హృదయంలో దాని మీద ఆశ కలిగింది కాబట్టి అది చూస్తూనే పోతా ఉంటుంది. ఎప్పుడైతే దానికి సమయం ఇస్తామో, ఎప్పుడైతే ఆ సెల్లుకు సమయం ఇస్తామో లోపల ఏం జరుగుతాయంటే, లోపల ఒకటి పోయి ఇంకొకటి, ఒకటి పోయి ఇంకొకటి, ఒకటి పోయి ఇంకొకటి, అట్లా 7 దయ్యాలు వచ్చి మనిషిలో కూర్చుంటాయి. ఇక్కడ రాయబడిన మాట, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. దానికి ఉన్నటువంటి అది ఎక్కడ వెతుకుతూ ఉంటదంటే, నీరు లేని చోట్ల అది ఎక్కువగా ఆశపడుతుందంట. నీరు అంటే దేవుని వాక్యానికి గుర్తు. నీరు అంటే జీవం ఇస్తుంది. ఎండిపోయినటువంటి ఎడారిలో ఒక చెట్టుకు నీరు ఎంత అవసరమో, నీరు అంటే వాక్యం. ఆ వాక్యము మనిషి జీవితానికి ఎంతో అవసరం. ఈ వాక్యము నిన్ను నన్ను బ్రతికిస్తుంది అని రాయబడింది. అయితే ఈ వాక్యము లేని చోట, హృదయములో దేవుడు లేని చోట అపవిత్రాత్మ వెతుకుతూ ఉంటది. అపవిత్రాత్మ ఏది టార్గెట్ చేస్తుందంటే, ఎవరి హృదయములో దేవుడు లేడో, ఎవరి హృదయములో దైవము లేదో, భయము లేదో, భక్తి లేదో అలాంటి వారిని చూస్తుంది మొట్టమొదట. అది వెతుకుతుందంట. నీరు లేని చోట్ల తిరుగుచుండును, విశ్రాంతి వెతుకుచు. దానికి విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? నీరు లేని చోట్లనే దొరుకుతుంది దానికి. అప్పుడు 44వ వచనంలో, విశ్రాంతి దొరకనందున నేను వెదలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకుని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చినట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. ఎన్ని దయ్యాలు తీసుకొస్తుంది అది? 7 దయ్యాలు తీసుకొస్తుంది, వెంట పెట్టుకొని వస్తుంది. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం వండును. మొట్టమొదట ఫస్ట్ చిన్న అబద్ధం చెప్తాడు. అబద్ధం పోయి దొంగతనం చేస్తాడు, దొంగతనం పోయి మోసం చేస్తాడు. ఇట్లా ఒక్కొక్కటి వచ్చి 7 దయ్యాలు వచ్చి కూర్చుంటాయి. 7 దయ్యములు అని రాయబడింది. దయ్యం అంటే మనిషి చచ్చిపోతే దయ్యం అయ్యేది కాదు, చీకటి శక్తుల ప్రభావం అది. దాన్నే దయ్యం అంటాం. మనుషులు చచ్చిపోతే ఎవరు దయ్యాలు గారు. ఎలాంటి వారు దయ్యాలంటే బైబిల్ చెప్తుంది, ఆకాశము నుంచి త్రోయబడినాయంట. ఆకాశము నుంచి త్రోయబడినటువంటి ఒక గుంపు, అపవాది గుంపు, లూసిఫర్ గుంపు, శత్రు సమూహపు గుంపు, విరోధి అయిన అపవాది. అయితే ఈ అపవాదికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి తెలిసిన? ఈ అపవాదికి ఉన్నటువంటి సంకల్పం ఏంటంటే, వాడు ఏం చేయాలనుకుంటా ఉంటాడంటే, ఈరోజు వాని లక్ష్యం ఏందో చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో వాడు అనుకుంటా ఉంటాడు ఎప్పుడు, వాని యొక్క ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియో సాతాననియో పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా దాని దూతలు కూడా పడద్రోయబడ్డారు. అవే దయ్యాలు. వానికి పేరు ఏం పేరు? వానికి ఏం పేరు అని రాయబడింది అక్కడ? అపవాది అని, సాతాను అని. ఈ 2 పేర్లు ఉన్నాయి. అనేకమైన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు వాని పేర్లు మనం అన్ని చూడం. చాలా పేర్లు ఉన్నాయి వానికి. అబద్ధికుడు, మోసగాడు, నరహంతకుడు అని చాలా పేర్లు ఉన్నాయి. తంత్రగాడు, ఇట్లాంటి పేర్లు చాలా ఉన్నాయి వానికి. అయితే ఇప్పుడు వానికి ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, అక్కడ రాయబడిన మాట మొట్టమొదటిలోనే రాయబడి ఉంది. వానికి ఉన్న టార్గెట్ చూడండి, చదవండి. అక్కడ రాయబడిన మాట 9వ వచనంలో, సర్వలోకమును వాడు చేసేది ఏంది? ఫస్ట్ మొట్టమొదట సర్వలోకమును మోసం చేయాలా. అది వాడు చేసే పని.
సర్వలోకమును మోసం చేయాలి. ఒకరిని కాదు, మొత్తం అందరిని మోసం చేసేయాలా, మొత్తం అందరినీ ఈడ్చుకొని పోవాలా. పాతాళము ఆశ పెట్టుకొని అపరిమితముగా నోరు తెరుచుకోనుంది, ఎవరిని మింగుదునా ఎవరిని పట్టుకుందునా ఈరోజు అని చెప్పి. వానికి ఉన్నటువంటి టార్గెట్ అది, అందరినీ అంతటను మోసం చేసేసేయాల. దేవుడు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు అంటే అందరూ అంతటను మారు మనస్సు పొందాలి. ఏమనుకుంటున్నాడు దేవుడు? అందరూ అంతటను మారు మనస్సు పొందాలి, అందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానములో ఉండాలి. ఒక పక్కన దేవుడు ఆ మాట అనుకుంటా ఉంటే, ఒక పక్కన దయ్యం ఏమనుకుంటుంది? దయ్యం ఏమనుకుంటుంది? అపవిత్రాత్మ ఏమనుకుంటుంది? సర్వలోకమును మోసం చేయాలనుకుంటా ఉంది. ఒక పక్క దేవుడు మేలు చేయాలనుకుంటా ఉంటే, ఒక పక్క అపవిత్రాత్మ సాతాను అపవాది ఏం చేస్తున్నాడు? వాడు నాశనం చేయాలని ఉంది, మోసం చేయాలని ఉంది అని వాళ్ళు కుతంత్రము. చూడండి, ఇంకా రాయబడింది అదే వచనంలోనే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు సాతాననియు పేరుగలది ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అది పడద్రోయబడి ఏం చేస్తున్నాడంటే, 10వ వచనం చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది ఏం చేస్తున్నాడు? నేరం మోపుతున్నాడు. ఏదో చూసినావా నువ్వు భక్తిపరుడు అనుకునే వ్యక్తిని నేనేం చేసినా? పడేసినా. వాని పని ఏం తెలిసినా? దేవుని దగ్గర పోయి రాత్రింబవళ్ళు నువ్వు కరెక్ట్ అనిపించుకునే వ్యక్తి, నువ్వు అబ్బా ఎంత మంచి వ్యక్తి అని అనిపించుకునేటటువంటి వ్యక్తిని ఎంత సునాయాసంగా పడేసినాను చూసినావా? ఎంత సునాయాసంగా రాత్రింబవళ్ళు నీ మీద నా మీద నేరం మోపుతున్నాడు. నేరము మోపేటటువంటి పనే వానిది. ఎక్కడ మోపుతున్నాడు ఆ పని? పరలోకంలో దేవుని సముఖమున దేవుని ఎదుట అపవాది ఏం చేస్తున్నాడు? నీ మీద నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. కంప్లైంట్. ఏం కంప్లైంట్ అది? చూడు, దొంగతనం చేసినాడు, అబద్ధం మాట్లాడినాడు, భక్తుడే, విశ్వాసే, నమ్మకం, విశ్వాసి అని పేరు పెట్టుకున్న వ్యక్తే, చూడు నీ పిల్లలే అని చెప్పి అక్కడ పోయి కంప్లైంట్ ఇస్తున్నాడు. దీర్ఘశాంతము గల దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు ఏం చేస్తున్నాడు తెలిసినా? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించాలని చెప్పి అందరూ అంతటను మారు మనస్సు పొందాలని ఆయన ప్రతి వారి పాపమును క్షమిస్తూనే ఉన్నాడు. యేసు ప్రభు రక్తము నీ మీద నా మీద కడుగుతా ఉంది, రోజు కడుగుతా ఉంది. వీడు పోయి కంప్లైంట్ చెప్తాడు, యేసు ప్రభు రక్తము కడుగుతా ఉంది. ఇప్పుడు ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి ఏం చేస్తాడు? బాబు రే కూర్చో, నేను వస్తానా, స్టిక్ తీసుకొని వస్తాను, కూర్చో. ఇప్పుడు విషయం ఏంటంటే, వానికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే సర్వలోకమును మోసం చేయాలి. ఇది వానికి టార్గెట్. ఇంకా వానికి ఉన్నటువంటి ఆశ ఏం తెలిసిన? చూడండి, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం. నాకు ఇష్టం లేదు. ఇప్పుడు అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారు, బలులు అర్పించుకుంటున్నారు. అంటే ఇప్పుడు బలులు ఎక్కడ అర్పిస్తారండి? ఎక్కడ అర్పిస్తారు? మా ఇంటికాడ గంగమ్మ తినాలంటే ఏం చేస్తారు? మామూలుగా చేయరు, ఊర్లలో చేయరు. గాలివీళ్ళు చేయరా? చేస్తారు. ఎక్కడ చేయరు? మా ఊర్లో వీరపల్లి అటువైపు కూడా చేస్తారు. పొట్టేళ్ళు కాదు. ఇప్పుడు ఎక్కడ పోయి బలులు అర్పిస్తారు? విగ్రహాల ముందర అర్పిస్తారు. అంటే వానికి ఉన్నటువంటి ఒక లక్ష్యం ఏంటంటే, మనిషి విగ్రహానికి దాసోహం అయిపోవాలి. ఏమవ్వాలా? విగ్రహాలు
విగ్రహాల దగ్గర పోయి పూజలు చేయాలా, విగ్రహాల దగ్గర పోయి బలులు అర్పించాలా, విగ్రహాలను నమ్ముకోవాలని చెప్పి వాని లక్ష్యం అంతే రాయబడింది అక్కడ. మనకు ఉన్నటువంటి గురి లక్ష్యం ఏంటంటే విగ్రహార్పితము అని రాయబడింది 19వ వచనం. చెప్పున్నదేమి? విగ్రహార్పితములో చెప్పేదనా లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించినారని చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రతి ఒక్కరిని వాడు చేసేది ఏంటంటే మోసం చేస్తున్నాడు. మొట్టమొదట మోసం చేసేది కాకుండా ప్రతి ఒక్కరిని పురికొల్పుతున్నాడు. విగ్రహాల పూజలు చేయడం, విగ్రహ పూజలు చేయడం, విగ్రహాల బలులు అర్పించడం, విగ్రహాల దగ్గర పోయి ఏం చేయడం? బలులు అర్పించడం. ఇది తను చేసేది. ఇప్పుడు ఎన్ని లేవండి విగ్రహాలు. ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చింది, ఈ నినాదం చేయండి, మీ ఇంటి మీద ఈ ఫ్లాగ్ వేసుకోండి. ఏమన్నా ఫ్లాగ్ అది? ఇది పెట్టుకోండి, ఇది పూజించండి, ఇది పెట్టుకోండి అని చెప్పి ఇప్పుడు కొన్ని కోట్లు పెట్టి ఒక విగ్రహం కట్టించినాడు. ఏమన్నది? ఏదో మళ్ళీ ఇది ఆన్లైన్లో పోతుంది, ఆడికాడికి మళ్ళీ నన్ను పట్టుకుంటారు. వద్దులే. ఇప్పుడు దానికంత శ్రద్ధ చూపిస్తున్నారంటే మనిషిని పూర్తిగా టార్గెట్ చేస్తున్నారు. అంటే మనిషిని ఏం చేస్తున్నాడు శత్రువు? మనిషిని దాసోహం చేసుకుంటున్నాడు. బైబిల్ చెప్తుంది దేవుడు విగ్రహంలో లేడు, దేవుడు ఎక్కడున్నాడు? ఆత్మలో ఉన్నాడు. మనిషి ఆత్మ, ఆయన ఆత్మ స్వరూపి అయి ఉన్నాడు అని రాయబడింది. దేవునికి నిర్వచనం ఏంటంటే దేవుడు ఆత్మ అని రాయబడింది. లేదా దేవుడు ఆత్మ, దేవుడు ప్రేమ, దేవుడు వెలుగు అని రాయబడింది. ఇట్లాంటి మాటలు చాలా ఉన్నాయి. అయితే వాని పని అది. ఇంకా ఏం తెలిసిన తన పని? 1 తిమోతి పత్రికలో శత్రువు పని అని చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏం బోధ అంటే ఇది? దయ్యముల బోధ, దయ్యాల బోధ. వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ. దేవుని బోధ కాదు ఇది. మిశ్రితమైనటువంటి బోధ, లేని దాన్ని పోయి కల్పించడం. ఇప్పుడు అయ్యే జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదో నా భక్తితో, నా విశ్వాసంతో, నా శ్రమతో నేను ఏదో ఇక్కడికి వచ్చి నా పని నేను చేసుకుంటామంటే నా మీద ఎంతమంది బురద చల్లుతున్నారు. కొంతమంది ఉన్నారు, వాళ్ళ అవసరం లేదు. నేను అందరినీ ప్రేమించేదే, ఎవరు నాకేం ద్వేషం ఏమి లేదు. దేవుని ప్రేమ, నీలో ప్రేమ లేకపోతే దేవుడే నీలో లేడు. అసలు అర్థం ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీలో ప్రేమ లేకపోతే నీలో ద్వేషం నీలో పెట్టుకొని ఉంటే ఒకరిని అసూయతో చూడడము, ఒకరిని పగతో చూడడం అంటే నీలో దేవుడు లేడని అర్థము. నీలో ప్రేమ ఎప్పుడైతే నిండుగా ఉంటుందో అప్పుడు దేవుడు నీలో ఉన్నాడని అర్థం. లేనివి కల్పించడం, ఉన్నదానికి ఇంకో కొంచెం యాడ్ చేయడం. మేము ఏమీ ఆశించడం లేదు కదా. కొన్ని ఆత్మలు రక్షించబడతాయని మా పని మేము చేసుకుంటున్నాము. మిమ్మల్ని ఎవరిని అభ్యంతరపరచడం లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏమనుందంటే భ్రష్టులవుదురు దయ్యముల బోధ అని రాయబడింది. దయ్యముల బోధ మీద లక్ష్యం ఉంచుతారంట. అన్య బోధలు, దుర్బోధలు, చెడ్డ బోధలు, లేనివి కల్పించటం, ఉన్నదానికి ఇంకొంత యాడ్ చేసి అబద్ధాలు పోయడం, బురద చల్లడం, మంచి వారి మీద బురద చల్లడం. ఎట్లా బురద చల్లుతారంటే ఒక మంచి పిల్లోడు ఉన్నాడు అనుకో, ఆ పిల్లోడు దూరదేశంలో బాగా ఉద్యోగం చేస్తున్నాడు అనుకో, ఆ పిల్లోనికి ఏదైనా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే బురద ఎట్ట చల్లుతారంటే ఆ పిల్లోని మీద, అరే ఆ పిల్లోనికి మొన్ననే పెళ్లి అయిపోయింది, మళ్ళీ రెండో పెళ్లికి చూస్తున్నారా అని. అంటే మనకి పెళ్లి అయ్యి ఉండదు వాస్తవానికి. ఇది ఇట్లాంటివన్నీ ఎట్లాంటి బోధలు ఇవన్నీ?
కల్పించడం అన్నమాట. అప్పుడు వాని బతుకు నాశనం చేయడమే, ఒకరు కావాలని అన్యాయంగా నాశనం చేయడమే. ఇట్లాంటివి జరిగినాయి చాలా చోట్ల. అంటే మనిషి ఎదుగుతా ఉంటే మనిషిని ఎదగనీయకుండా లేనిపోని అబద్ధాలు పుట్టించడం, లేనిపోనివన్నీ కల్పించి ఆ మనిషిని ఇంకా దిగజారడం. ఆ కడవరి దినాల్లో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి అని రాయబడింది. ఇంకా మనకున్నటువంటి టార్గెట్ చూడండి, పేతురు గ్రంథంలో ఇంకా తన లక్ష్యం ఏంటంటే, చూడండి, 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నాడంట. వెతికే పని 24/7. రోజుకు మనిషి ఎన్ని గంటలు శ్రమిస్తాడు? బాగా బలం ఉంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసుకుంటాడు. ఏదో కూలి డబ్బులు వస్తాయి, 600-700 ఇంటికి పోతాడు సంతోషంగా నెమ్మదిగా. వీని పని ఏం తెలిసిన? ఎన్ని గంటలు పని చేస్తాడు వీడు? నిద్ర ఉండదు దీనికి. ఎన్ని గంటలు పని చేస్తాడు? రాత్రింబవళ్ళు పని చేయడమే. ఎవరిని మింగుదునా? నిబ్బరమైన బుద్ధి గలవ మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడు? సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని టార్గెట్ చేస్తున్నాడు. ఈరోజు ఒకరిని టార్గెట్ పెట్టుకుంటాడు, వాని మీదనే పెట్టుకుంటాడు దృష్టి. వాడిని ఎట్లా చేయాలో, ఎట్లా చెడగొట్టాలనేది చూస్తాడు. నీ దగ్గరకు వచ్చి ఏదో వికార రూపంతో వచ్చి భయపెట్టడం కాదు. మనము దీంట్లో సెల్లుల్లో చూస్తూ ఉంటాం, ఓ దయ్యం రూపం వచ్చి, ఓ ఈరోజు దయ్యం కనపడింది, అది కాదు. అట్లా కాదు వాడు వచ్చేది. నీ దగ్గరికి ఎట్లా వస్తాడంటే ఏదో ఒక పన్నాగం తీసుకొస్తాడు. నిన్ను దేవుని ప్రేమ నుంచి దూరం చేస్తాడు. మొట్టమొదట దేవుని మందిరాన్ని దూరం చేస్తాడు. దేవుని మందిరానికి సమయం ఇవ్వకుండా చేస్తాడు. మొట్టమొదట దేవుని వాక్యం వినడానికి అసలు శ్రద్ధ చూపించాడు. ఏదో ఒక పని పెడతాడు, గుసగుసలాడే స్వరం, ఏదో ఒక పని, ఏదో ఒక ఆలోచన పుట్టిస్తాడు. ఆ ఆలోచనతో మనిషి మైండ్ ఏమవుతుందంటే ఇంకా దాని మీద ఉండదు, ఆ దృష్టి ఉండదు దాని మీద. ఆ ఆలోచన ఆశ పుట్టించి అక్కడికి తీసుకెళ్ళిపోతాడు అంతే. కాబట్టి రకరకాల ఉరులు చిక్కుకొని ఉంటది అనమాట. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థం. వాడు ఏం చేస్తాడంటే, వేటగాడు ఆ పక్షికి తెలియదు పాపం. ఆ పక్షికి ఎర వేస్తాడు. మొట్టమొదట గింజలు చూపిస్తాడు. అయ్యో పాపం అమాయక పక్షి, అరే గింజలు ఉన్నాయి పాపం, ఆకలి తీర్చుకుందామని చెప్పి ఆ గింజల వైపే చూస్తుంది. ఆ ఉరి చూడదు. అది మెల్లగా గింజల కాడికి పోతే పట్టేస్తాడు వాడు. అది వాడు చూపించేది. పక్షి చూచుచుండగా వల వేయట వ్యర్థం. వాడు అందుకనే ఎర చూపించి, ఆశ చూపించి, అప్పుడు వాడు నిన్ను పట్టేస్తాడు అన్నమాట. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె మింగుతూ తిరుగుతున్నాడు. వాడు తిరుగులాడుతున్నాడు. వాడి లక్ష్యం ఏంటంటే మోసం చేసేయాల. ఇంకా ఏం చేస్తున్నాడు తెలిసిన? యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 4:45 వచనాలు చదవండి ఎవరన్నా. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు ఎట్లా ఉన్నాడంటే, అతను ఎట్లా ఉన్నాడు? ఆది నుండి నరహంతకుడు. మొట్టమొదటి నుంచి ఉన్న నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కానేగాడు. వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును. అబద్ధం చెప్పాలంటే వాడు చెప్పినట్టు ఇంకెవరు చెప్పరు అబద్ధాలు. అబద్ధాన్ని సత్యంగా చెప్తాడు వాడు. అబద్ధమునకు జనకుడు. అబద్ధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే వానిలో నుంచే వస్తున్నాయి.
చిన్న అబద్ధం అనుకో, చిన్న బిడ్డలు కూడా వచ్చేసింది అబద్ధాలు, చిన్న బిడ్డలకే. ఎట్లా ఉంటాయంటే ఆ అబద్ధాలు, ఎరా తీసినావా చాక్లెట్, అసలు నేనేం తీస్తా, నేను తిన్నావరా అంటే, తిన్నావా చాక్లెట్ తిన్నావరా అంటే, ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో తిన్నావరా అంటే, ఒక పాట కూడా ఉంది చిన్నపిల్లలకు పాట, ఈటింగ్ షుగర్ టెల్లింగ్ లైస్. నో పాపా, టెల్లింగ్ లైసే చెప్పలే పాపా, అబద్ధాలే చెప్పలే. షుగర్ తిన్నావరా అంటే, లే పాపా అసలు నో పాపా. వాడు ఎట్ట పెట్టినారు పాట మాత్రం, బాగా పెట్టుకున్నారు పాట. చిన్న పిల్లల కాడి నుంచి అబద్ధమునకు జనకుడు, నరహంతకుడు, ఆది నుండి తండ్రి అపవాది సంబంధులు, ఆది నుండి నరహత్య చేయడం అని పని. ఇంకేమో సత్యమందు నిలిచిన వాడు కానే కాడు, వాని యందు సత్యమే లేదు. ఇది తన పని. ఒక పక్క దేవుని ప్రయత్నం ఏంటంటే దీర్ఘశాంతము చూపుతున్నాడు. అరే వాని వల్ల చిక్కిపోయింది పాప. కాలేజీలో ఆడబిడ్డలు మోసపోతారు, అరే వాని మాయలో పడిపోయింది అని చెప్పి పాపం బాధపడతారు. వాడు ఎన్ని మోసాలు చేస్తాడో, ఎంత తీగ మాటలు చెప్తాడో, వాడు ఆకాశానికి ఎక్కి తీసుకుపోతాడు. ఇంకా పోయి అమ్మ ఆకాశంలో ఫ్లైట్లో పోయినట్టే వాడు చెప్తా అంటే మాటలు. అవునా కాదా? ఇవన్నీ జరుగుతున్నాయి, అందుకనే జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కల్పించే మాటలు, మోసం చేసే మాటలు, గాలం వేస్తాడు, గాలం. ఎట్లా పడతాడు, ఎట్లా పట్టాలనో అట్లా పడుతున్నాడు వాడు. కాబట్టి ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వలె ఏం చేస్తున్నాడు? మింగుతూ తిరుగుతున్నాడు. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది, 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము మంట పుట్టించే వరకు. చాలా ఎంత బాగా రాసినారు చూడండి, ఎంత బాగా రాసినారు. మంట పుట్టేంత వరకు తాగుతానే అంటాడు. మద్యము త్రాగుదమని వేకువనే లేచి ద్రాక్షరసము తమకు మంట పుట్టించే వరకు అంట. ఎక్కసమయ్యేంత వరకు, కక్కేంత వరకు, తాగురా ఏం కాదులే తాగు, గొంతు వరకు, పీకల వరకు, చాలా రాత్రి వరకు అంట. వేకువ జామున లేచి, చాలా వేకువనే అని రాయబడి మళ్ళీ ఎక్కడ వరకు అంట? చాలా రాత్రి వరకు. నాటుకోటి తెచ్చుకొని పులుసు పెట్టుకొని ఒకటి నక్కుని తాగురా పీకల వరకు తినురా నా ప్రాణమా. ఏమనుంది బైబిల్లో? నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించు. ఇదే వాడు చెప్పేది, వాని లక్ష్యం అది. మద్యానికి, త్రాగేదానికి ఆశ చూపిస్తాడు వాడు, అబద్ధాలు చెప్పేదానికి, నరహత్య చేసేదానికి, అసత్యం చెప్పడానికి వాడు ఆశ చూపిస్తాడు. ఎవరిని మింగుదునా అని గాలం వేస్తాడు మెల్లగా. అసలు ఆడు దయ్యం ఉన్నట్టే, అపవిత్రాత్మ ఉన్నట్టే ఉండదు. మెల్లగా ఆశ చూపిస్తాడు. దాని మీద కొంచెం సేపు చూసినామా రమ్యంగా ఉంటుంది ఆ పండు. అవ్వకూరు అంత ఆశ చూపించినాడు. చూడు ఎంత రమ్యంగా ఉంది, ఎంత అందంగా ఉంది ఈ పండు ఎక్కడే కానీ తోటలో కనపడిందా నీకు అని చెప్పినాడు అనమాట. అవును నిజమే కదా, ఈ తోటల మధ్యలో యాన్నే కానీ లేదు కదా ఇట్లాంటి పండు అని చెప్పి, చూపునకు అందమైన పండు అంట అది. ఏమంట? చూపునకు అందమైన పండు చూపించినాడు. ఇది తిని చూస్తే నువ్వు దేవత అయిపోతావు నువ్వు. ఏమన్నాడు మళ్ళా? రెండో మాట అబద్ధం ప్రయోగం చేసినాడు. ఏం చెప్పినాడు? తింటే నువ్వు దేవుడు అయిపోతావు నువ్వు అని అన్నాడు. అరే ఇదేదో భలే ఉంది, ఒకసారి తిని చూస్తే పోలేవా అని చెప్పి ఆశ చూపించినాడు. వాళ్ళలో లాగినాడు, పట్టేసినాడు. మొత్తం మీద ఏమైపోయింది? సర్వనాశనం అయిపోయింది. వాని పనే అది. కుతంత్రం చేస్తాడు, మోసం చేస్తాడు, మాయ చూపిస్తాడు, ఎర చూపిస్తాడు.
కాబట్టి అట్లాంటి వారికి ఏది ఎదురు చూపించుకొని ఉంది చూడండి. 14 వచ్చినాం, అదే యెషయా గ్రంథం 5:14. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించువారును పడిపోదురు. సామాన్యులు, ఏమి తెలియదు పాపం, కల్మషం లేనటువంటి ఆ పిట్ట, ఆ పక్షి, అమాయకపు పక్షి పాపం పడిపోయింది. సామాన్యులు పడిపోయినారు, అన్ని తెలిసి పడిపోయినారు. గొప్ప గొప్ప వారు పడిపోయినారు. సొలొమోను భక్తుడే, 31 కీర్తన, 31 సామెతలు ఉన్నాయి. అట్లాంటి భక్తుడే ఎంత మందిని పడేస్తున్నాడు వాడు. ఎవరిని మింగుదునా, ఇంకా నీ పని ఏంది నా పని అని చెప్పు. ఒక సొలొమోను సైతం పడేసినాడంటే, ఒక సొలొమోను రాజుకు ఉన్నటువంటి వైభవం ఇంత అంత కాదు, ఆయనకున్న తెలివితేటలు ఇంత అంత కాదు, ఆయనకున్న జ్ఞానం ఇంత అంత కాదు. అట్లాంటి వ్యక్తినే పడేసినాడంటే ఇంకా నువ్వు నేనెంత వాని దృష్టిలో? ఎట్లాంటిది మనం ఎంత? ఆఫ్టర్ ఆల్ నిన్ను నన్ను పడేయడము ఎట్లా పడేస్తాడు తెలిసినా? లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడిటి మీద తిరుగుతూ ఉంటదన్నమాట. శరీరానికి ఇంపుగా ఉండే వాటిని చూపిస్తుంది. నేత్రం ఏదైతే చూస్తుందో దాన్నే కోరుకోవాలనుకుంటది. శరీరానికి సౌఖ్యము కోరుకుంటది. డంబం ఆశ చూపిస్తుంది. ఇట్లాంటివే ఇవి లోకములో పుట్టినట్టు ఇవన్నీ. వీటికి వేరే బ్రతకాల నువ్వు. ఎవరు చురుకుతనంగా పనిచేద్దామో, లేకపోతే దేవుని దగ్గరకు పోయి దేవుని రాజ్యం కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. ఉండే ఒకే చిన్న జీవితము అంతా ఇక్కడే గడిపేయాలని చెప్పి స్వల్పకాలితమే టెంపరీ హ్యాపీనెస్ కొరకు, తాత్కాలికమైనటువంటి ఆశల కొరకు చూస్తున్నారు. కానీ మానవుడు నిత్యత్వం కొరకు ఎవరన్నా చూస్తున్నాడా? పరలోకం ఉంది, నా కొరకు కాసుకొని ఉంది, అక్కడికి నేను పోవాలని ఎవడన్నా ఆలోచిస్తాడా? ఎవరు ఆలోచన చేయడంలే. ఎప్పుడు చూడు తినడము, తాగడము, సుఖించడం, ఆనందించడం, ఇదే పని. వాని కడుపే వాడి దేవుడు అన్న. ఇప్పుడు కొంతమందికి కడుపు చూపిస్తాడు, కొంతమందికి ఆశ చూపిస్తాడు. ఇట్లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. వాడు గాలం వేస్తున్నాడు మనిషిని ఎట్లా పట్టేయాలా అని. ప్రియుడా, సహోదరుడా, సహోదరి, వాడు చూపించే గాలానికి నువ్వు పడిపోవద్దు. వాడు చూపించే ఎరకు నువ్వు పడిపోవద్దు. మంచి వ్యక్తివే నువ్వు, నీ మీద బుర్ర చల్లుతారు, అయినా పర్వాలే. నీతి కొరకు హింస పొందినావు, దేవుని కొరకు భరించు. ఈ లోకములో నీతిమంతులు ఎవరు లేరు. చాలా మంది ఉన్నారు. కాబట్టి నిన్ను నన్ను మోసం చేయడానికి ఎదురు చూస్తా ఉంది లోకం. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం చదవండి. మాట మళ్ళా ఆ మాట చదువుకొని ముగించేస్తాం. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. మెలకువగా ఉండు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. వెతికి తిరుగుతున్నాడు వాడు. అదే పని. కొన్ని డిపార్ట్మెంట్లు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, ట్రైనింగ్ డిపార్ట్మెంట్, టీచర్స్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇట్లా డిపార్ట్మెంట్లు ఉంటాయి. దుష్టుడైన సాతాను కూడా కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయంట. అబద్ధాలు ఆడే గుంపు ఒకటి ఉంటుందంట, దొంగతనం చేసే గుంపు ఒకటి ఉంటుందంట, వ్యభిచారం చేసే గుంపు ఒకటి ఉంటుందంట. ఇట్లాంటి గుంపులు అన్నీ ఉంటాయంట. వానికి కూడా డిపార్ట్మెంట్లు ఉన్నాయంట. మనిషిలో ఏది వీక్ పాయింట్, ఆ వీక్ పాయింట్ తీసుకుంటాడంట ఫస్ట్ వాడు. నిన్ను చూస్తానే ఓహో నువ్వు ఇట్టటోడివా, నీకు ఏది గాలం వేస్తే నువ్వు ఏది పడిపోతావు అనేది వాడికి బాగా తెలుసు వాడికి. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలా, శత్రువుని ఎదిరించాలా, దేవుని సన్నిధిలో ఉండాలా, సహవాసంలో ఉండాలా. అంత్య దినాల్లో మనం ఉంటున్నాం. దేవుని వాక్యము కరువైపోయే దినాల్లో వాక్యాన్ని వెతుకుతూ వాక్యము తినాలా అనే దాహం ఉండాలా. వాక్యాన్ని వినేటటువంటి దాహము, ఆ ఆకలి దప్పులు తృష్ణ ఉండాలి మనకు. దుప్పు ఏం చేస్తాడంటే నీటి వాగుల దగ్గరికి ఏం చేస్తాడంటే పరిగెడుతుంది. మనం కూడా అట్లా పరిగెత్తాలా. దేవుని వాక్యం ఎక్కడ ఉంది? ఆ వాక్యము నిన్ను నన్ను బ్రతికిస్తా ఉంది.
దేవుని వాక్యం మన పాదములకు దీపం, త్రోవకు వెలుగు. ఎక్కడికి త్రోవ? పరలోక పట్టణం చేరేంత వరకు ఈ యొక్క వాక్యం నాకు సహాయపడుతుంది. కాబట్టి దేవుని నమ్మో, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు. ప్రభువా, నేను చాలా వీక్గా ఉన్నా, వాడు నన్ను మోసం చేసేస్తాడు, వాడి మోసములో వాడి ఊరిలో నేను పడకుండా చెయ్యి. ఒకసారి పిట్ట పడిందంటే మళ్ళీ వస్తుందా? ఒకసారి పడినటువంటి పక్షి మళ్ళీ బయటపడుతుందా? పడదు, అంతే, అయిపోయా. కంజులను బలపడతారు, కంజులు చాలా చూపిస్తారు మా అడవుల్లో, బాగా చూపిస్తారు, బాగా నీట్గా, ఏం ఉన్నట్టుగా ఉండదు, పోయి తింటుంది, పడుతుంది, అంతే. కాబట్టి ఈ వలలో పడకుండా దేవుడు నన్ను దేవుడు నాకు సహాయం చేయాలా, ఆయన వైపు చూడాలా, శత్రువు తీసుకొచ్చే ప్రతి విధమైన శోధన జయించాలా. ఎట్లా జయించాలా? ప్రార్థన కలిగి ఉండాలా, సహవాసం ఉండాలా, రొట్టె విరవడం ఉండాలా, అనవసరమైన ముచ్చట్లు, లేకపోతే అవి ఇవి లోకానుసారమైనటువంటి ఆశలు, కోరికలన్నీ చంపుకోవాలా, దేవుని కొరకే జీవించాలా. దేవుడి వాక్యం దీవించునుగాక. మనము ప్రార్థనలో ప్రవేశిస్తాం.